కౌంటింగ్ కేంద్రం వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో మా రిపోర్టర్ సత్యనారాయణ తెలుసుకుందాం. సత్యనారాయణ, పూర్తిగా చూస్తే కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు అలాగే హై అలర్ట్ ని ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం రామాంతపురం డివిజన్ దగ్గర అక్కడ కౌంటింగ్ కేంద్రం దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? క్రాంతి, ఇప్పుడే ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 3 గంటలకు టైం ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం 3 గంటలకు కౌంటింగ్ ప్రారంభించాలని ఆదేశించడంతో 3 గంటలకే పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి అరగంట ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్క పెడతారు. ప్రస్తుతానికి ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన మొత్తం ఈ రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేసిన 2 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఒక జిహెచ్ఎంసీ డివిజన్లోని మొదటి డివిజన్ నుంచి 10వ డివిజన్ వరకు ఇక్కడే ఇదే కౌంటింగ్ సెంటర్లో కౌంటింగ్ జరుగుతుంది. ప్రస్తుతానికి 2 కౌంటింగ్ కేంద్రాల్లో మొదటి కాపరాసరికి సంబంధించిన 6 డివిజన్లు మొదటి కౌంటింగ్ కేంద్రంలోనూ, రెండవ కౌంటింగ్ సంబంధించి ఉప్పల్ కౌంటింగ్ కేంద్రం వద్ద 4 డివిజన్లు లెక్క పెడుతున్నారు. అయితే ఈ మొదటి అర్ధగంట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అయితే ఇప్పుడే ప్రారంభమైంది. మొత్తం 6 డివిజన్లకు గాను 4 డివిజన్లు ప్రస్తుతానికి లెక్కిస్తున్నారు. మొత్తం 14 టేబుల్లోనూ 4 రౌండ్ల చొప్పున కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. అయితే ఇప్పటికే ఎన్నికల ఏజెంట్లు ఎవరైతే కౌంటింగ్ కేంద్రం నుంచి వచ్చారో వారందరికీ ఇక్కడికి చేరుకున్నారు. ఎన్నికల కమిషన్ కూడా వీరికి వార్డుల వారీగా ఒక సపరేటు వెయిట్ చేయడానికి సపరేట్గా వేదికను ఏర్పాటు చేసింది. లోపల కౌంటింగ్ కేంద్రానికి ఏజెంట్లు పాసులు ఉన్న కనుక మినహా ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. ఎవరైతే ఎక్స్ట్రాగా లోపలికి వచ్చారో వారందరూ కూడా ప్రత్యేకంగా కూర్చోడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తంగా మరికొద్ది సేపట్లో వారి భౌతికం తేలుతుండడంతో వారందరి కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే పురాణాపూల్ బై ఎలక్షన్ రీ ఎలక్షన్ కారణంగా 5 గంటలకు అధికారికంగా ఆలోచించే అవకాశం ఉంది. దాదాపుగా ఈ రామంతపూర్ కౌంటింగ్ సెంటర్ వద్ద 5 గంటల వరకు 10 డివిజన్లకు సంబంధించిన ఫలితాలు దాదాపుగా వెల్లడే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కేవలం 14 టేబుల్తో 4 రౌండ్ల నిలుస్తుందో తొందరగా కౌంటింగ్ పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తిగా ఈ కౌంటింగ్ సంబంధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి నుంచి దాదాపు కిలోమీటర్ లోపుగా పాసులు లేకుండా ఎవరికి పోలీసులు లోపల అనుమతించలేదు. కేవలం ఒక అభ్యర్థి నుంచి 18 మంది ఏజెంట్లు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. వారిని కూడా పోలీసులు పూర్తిగా పరిశీలించి భారీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు. దాదాపుగా వాహనాలను కూడా అర కిలోమీటర్ లోపల కూడా ఎవరికి లోపలికి అనుమతించలేదు. 144 సెక్షన్ ఉండడంతో ఇక్కడ పరిసర ప్రాంతాలు పూర్తిగా పోలీస్ అదుపులో ఉన్నాయి. ప్రధానంగా ఈ కౌంటింగ్ కేంద్రం సరౌండింగ్ విషయానికి వస్తే ఎక్కడ ఇబ్బంది కలగకుండా పోలీసులు కూడా ఒక ఏసీపీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఈ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇటు వచ్చే స్థానికంగా ఉన్న నాయకులు కానీ ఎవరిని ఇక్కడ పాసులు లేని మాత్రం లోపలికి అనుమతించే పరిస్థితి కనబడతలేదు. కౌంటింగ్ కేంద్రంలో పూర్తి పోలీసు బందోబస్తు ఉంది. ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపలికి అనుమతిస్తున్నారు. ఇప్పుడే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 3:30 వరకు పోస్టల్ బ్యాలెట్ లెక్కించి దాదాపు 4 గంటల వరకు మొదటి వార్డు ఒక స్థాయి రేంజ్లో ఫలితం వచ్చే అవకాశం కనబడుతుంది. సో 5 గంటల వరకు పూర్తిగా ఫలితాలు వెలువడే అవకాశం అవుతుంది. అయితే అధికారికంగా 5 గంటల తర్వాతనే వెల్లడించే అవకాశాలు కనబడుతున్నాయి. అధికారికంగా వెల్లడిస్తామని అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముందస్తుగా సమాచారం తెలిసినా బయటకు సమాచారం రాకుండా సెల్ ఫోన్లను కూడా ముందే ఇక్కడే లోపలికి కౌంటింగ్ కేంద్రంకి వెళ్లే ముందే అందరినీ ఇక్కడ సెల్ ఫోన్ కూడా కలెక్ట్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ముందస్తుగా మాత్రం ఎలాంటి సమాచారం లేకుండా అధికారికంగా 5 గంటలకే ఫలితాలు వెల్లడించే అవకాశాలు కనబడుతున్నాయి. క్రాంతి, మరి గ్రేటర్ లో మేయర్ సీట్ పై ఆయా పార్టీల కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ విధంగా కనిపిస్తున్నాయి? కౌంటింగ్ కేంద్రాల వద్ద అటు కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు వారి యొక్క రిపోర్ట్ కోసం. అక్కడ ఉన్నటువంటి ఆ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా కనిపిస్తుంది? వారి స్పందన ఏ విధంగా ఉంది? అంటే క్రాంతి, ఈ రామంతపూర్ కౌంటింగ్ కేంద్రంలో చెర్లపల్లి డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బొంతు రామ్మోహన్ మేయర్ అభ్యర్థి రేసులో ఉన్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించకపోయినా ఆయన మాత్రం ప్రచారం చేసుకుంటా పరిస్థితి కనబడుతుంది. ఆయన భవితవ్యం ఎలా తేలబోతుందనే ఒక ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. టీఆర్ఎస్ పార్టీలో ఇప్పటివరకు వచ్చిన సర్వేల ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయని ఒక ప్రచారం జరుగుతుంది. దాంతో అధికార పార్టీకి సంబంధించి మేయర్ సీటు పైన ఆశ పెట్టుకున్న వారంతా కూడా పైరవీలు కూడా చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ కౌంటింగ్ కేంద్రాల్లో చెర్లపల్లి డివిజన్ నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ బొంతు రామ్మోహన్ సంబంధించి ఆయన గెలిచితారనే ఒక ప్రచారం ఉంది. అయితే మరికొద్ది సేపట్లో అది ఏ విధంగా ఉండబోతుంది, ఎంత ఉత్కంఠ కొనసాగబోతుంది, అయితే ప్రత్యర్థి పార్టీ ఏ విధంగా పోటీనిస్తుంది, దాదాపుగా ఉప్పల్ కాప్రా సర్కిల్లో సంబంధించి తెలుగుదేశం బీజేపీ అదేవిధంగా
టీఆర్ఎస్ పార్టీ మధ్యన గట్టి పోటీ ఉందనే ఒక ప్రచారం ఉంది. సర్వేలు కూడా అదే స్థాయిలో ప్రచారం చేసి అయితే పోటీకి ఎవరైతే మేయర్ అభ్యర్థి అయితే రంగంలో ఉన్నో వారంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రామంతపూర్ కౌంటింగ్ కేంద్రానికి సంబంధించి బొంతురామన్ అభ్యర్థికి సంబంధించిన మేయర్ ప్రచారంలో ఉన్న ఆయన భవితం కూడా ఇక్కడే తెలబోతుంది. క్రాంతి. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ.